అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. వాళ్ళ అమ్మ చీరని కట్ చేసి కుట్టించిన సిల్క్ పట్టు రెడ్ కలర్ పావడలో చాలా ముద్దుగా కనిపిస్తుంటే దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా, నీకు డ్రెస్ తీసి పెట్టాను కదా, ఇదెందుకు వేసుకున్నావు? నాకు అలాంటివి వేసుకోవడం అలవాటు లేదత్తయ్య అని చెబుతుండగానే, మామ్ అంటూ కిందకొచ్చాడు హేమాంష్. ఇద్దరు కంగారుగా తలదిప్పి చూశారు. చెప్పు నాన్నా అని కంగారు దాచుకొని అడిగింది. అతని అరుపుకి భయపడి ఎప్పుడో శైలజ వెనక్కి వెళ్ళిపోయింది. ఇందు, ఆకలిస్తుంది, లంచ్ పెట్టు అంటూ వెనక దాక్కున్న ఇందుని తొంగి తొంగి చూస్తున్నాడు. ఎవరా అని. సరేనన్నా, పద వడ్డిస్తాను అని తనని తీసుకొని ఇటు తిరగగానే, హుయిషి అని అడిగాడు. ఇందు ఫేస్ కనిపించట్లేదు. శైలజని పట్టుకొని అటువైపు తిరిగి ఉంది ఇందు. చెప్పు మామ్, ఎవరు తను అని అడుగుతుంటే, తను మన రాఘవ్ అంకుల్ ఉన్నారు కదా, ఆ అంకుల్ కూతురు హైందవి అనింది. చెబుతుంటే విన్నాడో లేదో తెలియదు కానీ అక్కడి నుండి వెళ్ళి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు హేమాంష్. ఇక కొడుకు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి ఎందుకో బాధగా అనిపించింది శైలజకి. వీడి బిహేవియర్ ఏంటి ఇలా ఉంది, పెళ్లి చేసుకోమంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచనలో పడింది. మామ్, సర్వ్ ఇట్ అంటూ అరిచాడు. ఇక దెబ్బకు అదిరిపడి కొడుక్కి వడ్డించి, అమ్మాయిందు నువ్వు కూర్చోమ్మా, నీకు వడ్డిస్తాను అంటుంటే హేమాంష్ బాబుని చూడాలంటేనే భయం వేస్తోంది. అతనికి ఎదురుగా కూర్చొని తినాలంటే గొంతులో ముద్ద దిగుతుందా వద్దు అన్నట్లు తలూపింది. అయ్యో ఎందుకొద్దమ్మా, పొద్దున్నుండి ఏం తిన్నావో ఏంటో అని కూర్చోమంటుంటే, మామ్ ముందు నాకు సర్వ్ చేయి, లేట్ అవుతుంది, ఫ్రెండ్స్ని కలవాలి అంటుంటే ఇక ప్లేట్లో డిషెస్ అన్ని వడ్డించి, నువ్వు కూర్చోమా అంటూ సైగ చేస్తుంటే వద్దు అంటూ ఆమె వెనకాలే నిలబడి భయంగా చెప్పింది. ఎందుకమ్మా, ఎందుకు వద్దంటున్నావు అని ప్రేమగా అడుగుతుంటే హేమాంష్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదు. గుర్తుపెట్టుకోండి. హేమాంష్ అన్న పిలుపుకి అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసి, ఏంటి డాడ్, నీతో కాస్త మాట్లాడాలి అన్నానుగా, మాట్లాడాలి, కూర్చో. నాకిప్పుడు వేరే అర్జెంట్ వర్క్ ఉంది డాడ్. ఫ్రెండ్స్ని కలవడమా? చాలా రోజులవుతుందిగా వాళ్ళని కలవక, త్వరగానే వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు. తల కట్టుకున్నాడు రఘురాంగారు. చూసావుగా వాడి వరస అంటుంటే, అల్లుడు చూడ్డానికి సినిమా హీరోలా ఉన్నాడు, నా కూతుర్ని చేసుకుంటాడా? అతను మాట్లాడే తీరు కూడా అదోలా ఉంది, మాట వినేలా అనిపించట్లేదు అన్న ఆలోచనలు చుట్టుకున్నాయి. ఏమైంద్రా, ఏం ఆలోచిస్తున్నావు? అల్లుడు గారు నా కూతుర్ని చేసుకుంటాడంటావా? ఏంట్రా అలా అన్నావు? తనని చూస్తుంటే చేసుకుంటాడని అనిపించట్లేదు. నువ్వేం కంగారు పడకు. వాడు వచ్చాక అమ్మాయిని రెడీ చేసి వాడికి చూపించి అడుగుదాం. చేసుకోను అంటే మేము ఎలాగోలా ఒప్పిస్తాం గాని ముందైతే లంచ్ చేద్దాం పదా, ఆకలిగా ఉంది అంటూ ఇక అందరూ డైనింగ్ చైర్లో కూర్చున్నారు. హేమాంష్ వెళ్ళాక కానీ ఇందు భయం పోలేదు. అతను మాట్లాడుతున్న తీరుకి ఎందుకో ఒంట్లో వణకొచ్చేస్తోంది. అతనెవరో తెలీదు కానీ ఎందుకు భయపడుతుందో ఆమెకు అర్థం కాలేదు. అమ్మా ఇందు, ఎందుకు భయపడ్డావు? వాడు నీకు తెలుసా అంటుంటే తెలీదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. మరి వాడిని చూస్తే ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమో తెలీదు అన్నట్లు పెదాలు విరిచింది. ఇక సర్లే కూర్చో, లంచ్ చేద్దామంటూ అందరూ కలిసి లంచ్ చేసేశారు. సాయంత్రం వరకు హైందవితో ముచ్చట్లలో మునిగిపోయింది శైలజ. ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చింది నేహ. హాల్లో ఇందుతో మాట్లాడుతున్న శైలజని చూసి, మామ్ ఎవరు తను అని అడుగుతుంటే కంగారుగా చూస్తోంది ఇందు. నేహ, చెబుతాను ఇలారా అని తనని పక్కన కూర్చోబెట్టుకొని, తను ఎవరు తెలుసా? కాబోయే వదిన అనగాని ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి వదిన? కాబోయే వదిన ఏంటి మమ్మీ, నాకు అర్థం కావట్లేదు అని అయోమయంగా అడుగుతుంటే, అవును, మీ అన్నయ్యకు కాబోయే భార్య. అంటే అన్నయ్యకు పెళ్లి చేస్తున్నారా ఇప్పుడే అని పిచ్చ షాకింగ్లో అడిగింది. ఇంత చిన్న అమ్మాయి నాకు వదినగా వస్తుందా ఏంటి? నువ్వేమైనా పెద్దగా ఉన్నావా? తను కూడా నీ ఏజే. అదే అంటున్నాను మమ్మీ, నేను ఇంకా చిన్నపిల్లనే, అలాంటిది తను కూడా నా ఏజ్లానే ఉంది. తనకి అన్నయ్యకి పెళ్లి చేయడం ఏంటి? అదంతా తర్వాత చెబుతాను కానీ అర్థమైంది కదా, ఇప్పటి నుండి తనని వదిన అని పిలవాలి. అంటే అన్నయ్యకి ఈ మ్యాటర్ చెప్పిన తర్వాత వాడిని ఒప్పించి అప్పుడు పిలుద్దువు గాని అంటుంటే అసలేం అర్థం కాలేదు ఆమెకి. అయోమయంగా చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు? చెప్పింది అర్థమైందిగా అనగానే అర్థమైంది అన్నట్లు
తలూపి హాయ్ వదినా అనింది. చిన్నగా నవ్వింది ఇందు. ఎలా ఉంది నేహ, నచ్చిందా అంటుంటే చాలా బాగుంది మమ్మీ చిన్నారి వదిన అని నవ్వుతూ తన పక్కన కూర్చొని బాలికా వదిన నువ్వేం చదువుకున్నావు అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా చూస్తూ ఉంది. చెప్పు వదిన, నువ్వేం చదువుకున్నావు? నేను 7th క్లాస్ చదివి మానేశాను. మా పిన్ని స్కూల్కి పంపించకపోయేది. స్కూల్కి వెళ్తే బాగా కొట్టేది. నాకు చదువంటే చాలా ఇష్టం. చదువుకోనివ్వకపోయేది. స్కూల్కి వెళ్తే ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడే అని కొట్టేది. పొలం దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని. వ్యవసాయం చేసేదాన్ని. అందుకే నాకు ఆవులన్నా పొలమన్నా చాలా ఇష్టం అంటుంటే చాలా బాధగా చూసింది శైలజ. ఇంత చిన్న పిల్లని ఎలా ఎలా కొట్టాలనిపించేది రాక్షసికి అని తన గుండెలకి హత్తుకొని బాధపడకు తల్లి. ఇప్పటి నుండి నీకు అలాంటి బాధలేవీ ఉండవు. ఇక్కడ కూడా ఆవులుంటాయా అత్తయ్య అని అడిగింది అమాయకంగా. నవ్వి లేవమ్మా, మరి మీకు ఎలా టైంపాస్ అవుతుంది? ఇంట్లోకి డబ్బులు ఎలా వస్తాయి అని అడుగుతుంటే నవ్వింది నేహ. ఆమె అలా నవ్వగానే చిన్నబుచ్చుకున్నట్లు ఫేస్ పెట్టింది. సారీ వదినా అనింది అపాలజీగా. ఊరికే ఎందుకు నవ్వొస్తుంది నీకు అంటూ తల మీద ఒకటిచ్చింది శైలజ. మనకి ఒక పెద్ద కంపెనీ ఉంది తెలుసా? మీ మావయ్య ఆ కంపెనీ చూసుకుంటాడు. చాలా డబ్బులు వస్తాయి. దానివల్ల మనం ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇంత హ్యాపీగా ఉన్నాం. మరి పొలం దగ్గరికి వెళ్ళరు కదా, ఇంట్లోనే ఉంటారు కదా, మీకు బోర్గా అనిపించదా? ఎందుకు బోర్ కొడుతుంది? ఇంట్లో టీవీ ఉంది కదా, అదిగో చూడు హోమ్ థియేటర్ ఎంత పెద్దగా ఉందో. నీకు ఏ మూవీస్ కావాలంటే ఆ మూవీస్ పెట్టుకొని చూడొచ్చు. చాలా టైం పాస్ అవుతుంది. నాకు ఇల్లుని గార్డెన్లో మొక్కలను చూసుకోవడానికి టైం గడిచిపోతుందమ్మా. నేను టీవీ చూడను అంటుంటే ఎదురుగా సౌండ్ వస్తున్న వైపు చూసింది ఇందు. అందులో మూవీస్ వస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ అత్తయ్య నిజంగా చాలా బాగుంది. ఇందులో బొమ్మలు కూడా వస్తాయా అని సంబరంగా నవ్వుతూ అడుగుతుంటే ఆమె సంతోషాన్ని చూస్తుంటే చాలా నవ్వొచ్చేసింది. వస్తాయమ్మా, నీకేం కావాలంటే వస్తాయి. ఇందులో డోరా బుజ్జి కూడా వస్తుందా? డోరా బుజ్జినా? వాళ్ళెవరి వదినా? అవి బొమ్మలత్తయ్య. మా ఇంట్లో చిన్న టీవీ ఉంటుంది. అందులో ఖుషీ టీవీ వస్తుంది. ఆ ఖుషీ టీవీలో డోరా బుజ్జి వస్తారు. ఎంత బాగుంటాయో తెలుసా? నాకు చాలా ఇష్టం అని సంబరంగా చెబుతోంది. సరే చూస్తావా నువ్వు? పెట్టనా అంటూ అడుగుతుంటే పెట్టండి అంటూ తలూపి చాలా ఎగ్జైటింగ్గా చూస్తోంది. చిన్న టీవీలోనే చాలా సంబరంగా చూసే ఇందు ఇప్పుడు అంత పెద్ద టీవీలో డోరా బుజ్జి వస్తుంటే ఆమె ఆనందం అంతా ఇంత కాదు. ఆమె అంత సంతోషంగా ఎప్పుడు లేదేమో అనిపించింది. ఇక నేహ ఇందు ఎగ్జైటింగ్కి త్వరగా ఖుషీ టీవీ పెట్టి అదిగో వదిన ఇదే నా డోరా బుజ్జి అంటూ అడుగుతుంటే అవును అంటూ తలూపింది. ఇక వస్తున్న కార్టూన్ బొమ్మలని చాలా సంబరంగా చూస్తూ అందులో క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్స్ చెబుతూ ఉంది. పక్కన ఉన్న శైలజ నేహ నవ్వుకున్నారు తనని అలా చూస్తూ. ఇక మేడ్ స్నాక్స్ బూస్ట్ కలిపిన పాలు తీసుకురావడంతో టీవీలో చూస్తూ ఆమె ముందు పెట్టిన ప్లేట్ని చేతిలోకి తీసుకొని ప్లేట్లో ఉన్న వాటిని ప్లేట్లో పెట్టుకోబోతూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ప్లేట్లో ఏముందో చూసింది ఇందు. కారం చెగోడీలు చూడగానే తల తిప్పి శైలజని చూసింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇవి తినాలా అత్తయ్య అని అడుగుతుంటే అవును, తినడం కోసమే కదా ఇచ్చింది. అంటే ఇలా టీవీ పెట్టి స్నాక్స్ ఈ పాలు నాకెందుకు ఇస్తున్నారు అని అడుగుతుంటే అర్థం కాలేదు వాళ్ళకు. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదమ్మా. అది కాదత్య, మీకు పని చేసి పెట్టట్లేదు కదా, ఇవన్నీ ఉచితంగా నాకెందుకు ఇస్తున్నారు? ఇవన్నీ చేసినందుకు ఇంట్లో పనులన్నీ చేసేస్తా. ఇలా ఊరికే తినడం నాకు నచ్చదు, భయంగా కూడా ఉంది ఇలా తినాలంటే అని మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది శైలజకి. నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు తల్లి. ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్లు ఉండు. నువ్వేం పని చేయనవసరం లేదు. ఇంట్లో ప్రతి ఒక్క పనికి పని వాళ్ళున్నారు, అర్థమవుతుందా? నువ్వు మా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగు, మాకదే సంతోషం. ఏమంటావ్ అంటుంటే వాళ్ళ ప్రేమకి కన్నీళ్లతో చూసింది. ఆమె కన్నీటిని తుడిచి నుదిటిన ముద్దిచ్చింది. ఏడవకు తల్లి అంటూ ఇక రాత్రి వరకు టీవీ చూసి నేహతో కబుర్లు చెప్పుకుంటూ రూమ్లోనే గడిపేసింది ఇందు. అందరూ డిన్నర్కి రండి అని పిలిచింది శైలజ. సరే అంటూ ఇందుని తీసుకొని బయటకు వచ్చింది నేహ. ఇక హేమాంష్ ఎక్కడా అప్పుడనగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. నేను కాల్ చేశాను శైలు, వస్తున్నాడంట. మీరందరూ తినేసేయండి, వాడితో మాట్లాడతాము. ఇందుని రెడీ చేసి నేను తీసుకురమ్మన్నప్పుడు బయటకు తీసుకురండి, అర్థమవుతుందా
అనగానే సరే అంటూ ఇందుకి నేహకి వడ్డించి పక్కన కూర్చుంది. వాళ్ళ మాటలు సీరియస్గా మాట్లాడుకుంటుంటే నేహ ఇందు వీళ్ళ మాటలలో వీళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళని పట్టించుకోలేదు. ఇక ఇద్దరూ కలిసి తినేసి రూమ్కి వెళ్ళిపోయారు. ఆ కాస్త టైంలోనే చాలా క్లోజ్ అయిపోయారు నేహ ఇందు. ఒకే ఏజ్ వాళ్ళు కదా. ఇక కాసేపటికి శైలజ లోపలికి వచ్చి నేహ, వదినని ఇదిగో ఈ డ్రెస్ వేసి రెడీ చెయ్యి, నేను బయటకి తీసుకురమ్మన్నప్పుడు తీసుకురా సరేనా అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఎందుకు మమ్మీ అని అడుగుతుంటే ఎందుకంటే మీ చిన్నారి వదినని అన్నయ్యకి చూపించడానికి, అర్థమవుతుందా? ఇక ఎలా రెడీ చేస్తావో నీ ఇష్టం, మీ అన్నయ్యకి మాత్రం చూడగానే నచ్చేయాలి అనగానే ఓకే మమ్మీ, నువ్వు మరీ చెప్పాలా, తప్పకుండా రెడీ చేస్తా, ఇలా చెప్పావు బాగుంది అంటూ వాళ్ళిద్దరూ కలిస్తే ముందుగా సంతోషపడేది నేనే అని చాలా ఎగ్జైటింగ్గా వదినా ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో త్వరగా అంటుంటే ఎందుకు అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టి. ప్లీజ్ వదినా, ఇప్పుడు మాట్లాడే టైం లేదు, నేను రెడీ చేస్తూ చెబుతాను, త్వరగా వెళ్ళు అంటూ బాత్రూంలోకి నెట్టేసింది. ఇక అయోమయంగానే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది ఇందు. వదినా ఇదిగో ఈ డ్రెస్ వేసుకో అంటూ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఉన్న లెహంగా తీసి తన చేతిలో పెట్టింది. అది చాలా హెవీగా ఉంది. దాన్ని చూడగానే బెదురు చూపులు చూస్తోంది. ఏమైంది అలా చూస్తున్నావు? వేసుకో వదినా. ఏంటి, ఇంత హెవీ డ్రెస్ వేసుకోవాలా? అమ్మో వద్దు, నాకు భయం అంటుంటే దేనికి వదినా భయం? ప్రతిదానికి ఇలా భయపడితే ఎలా చెప్పు? ఇది వేసుకుంటే అన్నయ్య నిన్ను చూసి పెళ్లి చేసుకుంటాను అనాలి, అర్థమవుతుందా? త్వరగా వేసుకో, మమ్మీ పిలిచేలోగా వెళ్ళాలి, త్వరగా వదినా అంటూ తొందర చేసింది. ఈ పెళ్ళేంటి, నేను చిన్నదాన్ని కదా, నాకెందుకు పెళ్లి చేస్తున్నారు? నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావా నేహ అంటుంటే తన మాటలకి అలాగే చూసింది నేహ. నేహ రెడీ చేసావా అంటూ వచ్చింది శైలజ. లేదు మమ్మీ, డ్రెస్ వేసుకోమంటే వేసుకోనంటుంది. ఏమైంది ఇందు, ఎందుకు వేసుకోనంటున్నావు? నా కొడుకు వచ్చాడు, డిన్నర్ చేస్తున్నాడు, వాడు డిన్నర్ చేసేలోగా నువ్వు రెడీ అయ్యి బయటకు రావాలి, వాడు నిన్ను చూసి నచ్చుతాడు అంటుంటే నేహకి కూడా పెళ్లి చేస్తారా అత్తయ్య? ఈ ఏజ్లో అందరు ఆడపిల్లలకి పెళ్ళవుతుందా అని అడుగుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శైలజకి. ఆమెను హత్తుకొని వెనునిమిరి, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటే ఏం చక్క నాతో పాటు ఇక్కడే ఉండొచ్చు, నీకు మేమందరం ఉన్నాం, చాలా ప్రేమగా చూసుకుంటాం, లేకపోతే మీ పిన్ని నిన్ను బాధ పెడుతూ నీతో పనులు చేయించుకుంటుంది, ముసలివాడికిచ్చి పెళ్లి చేస్తుంది, అందుకే అలా జరగకుండా ఉండాలంటే నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోక తప్పదు అంటుంటే ఇక వాళ్ళ పిన్ని ఒక ముసలివాడిని తెచ్చి ఎలా పెళ్లి చేయాలనిందో ఆ దృశ్యం గుర్తొచ్చి భయంతో వణికిపోయింది. అర్థమైందా అని బుగ్గ మీద చేయి పెట్టి నిమిరింది. సరే అంటూ తలోపింది హిందూ. ఇక తనని రెడీ చేసి బయటకు తీసుకొచ్చింది. నేహ ఇందుని బయటకు తీసుకురాగానే అందరూ తల తిప్పి తనని చూశారు, హేమాంష్ తప్ప. పసుపు గ్రీన్ కలర్ స్టోన్ వర్క్ హెవీ లెహంగాలో మెడలో నగలు, కళ్ళకి కాటుక, పెదాలకి లైట్గా లిప్స్టిక్, నుదిటిన చిన్న స్టిక్కర్, నడుముకి సన్నటి నడుము గొలుసు, చూడ్డానికి బుట్టబొమ్మల ఎంత చక్కగా ఉందో. ఇక నేహకి సైగ చేయడంతో తనని తీసుకొచ్చి హేమంత్ ఎదురుగా కూర్చోబెట్టింది. నాన్న ఒకసారి అటు చూడు అన్నాడు పక్కనే కూర్చున్న రఘురంగారావు. ఏదో మాట్లాడుతా అని చెప్పి ఎక్కడ చూడమంటారేంటి? చెప్పేది విను నాన్న, ఒకసారి ఎదురుగా చూడు అనగానే తల తిప్పి ఎదురుగా చూసిన హేమంత్ కళ్ళు ఒక క్షణం అలాగే నిలిచిపోయాయి. ఇక అలా చూస్తున్న హేమంత్ని ఎవరూ కదిలించలేదు. అలా ఎంతసేపు చూశాడో తెలీదు. తేరుకొని కళ్ళు చిన్నవి చేసి తల తిప్పి రఘురాం గారిని చూసి, ఏంటి డాడ్, ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంటే, అది నాన్న రాఘవ అంకుల్ వాళ్ళ కూతురు. గుర్తున్నాడు కదా అంకుల్? ఏమో నాకు గుర్తులేడు, ఎప్పుడు చిన్నప్పుడు చూసినట్లున్నాను. రాఘవ అంకుల్ పేరు తెలుసు, ఫేస్ మర్చిపోయాను అన్నాడు చాలా కేర్లెస్గా. అయినా ఇప్పుడెందుకు కలిశారు, తనెందుకు ఇక్కడుంది అని కాస్త అయోమయంగా అడుగుతుంటే తను రాఘవ అంకుల్ కూతురు హైందవి. హా అయితే నీకు నచ్చిందా? ఆర్ యూ క్రేజీ డాడ్? నాకు నచ్చడం ఏంటి, తను నచ్చిందా లేదా? మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అంటూ కోపంగా పైకి లేచి నిలబడ్డాడు. అక్కడ జరుగుతున్న దానికి హైందవి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న హేమాంష్ని చూసింది. చాలా హైట్గా ఉన్నాడు, ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నంత వైట్ కలర్లో ఉన్నాడు. అతని లిప్స్ అమ్మాయిలు కూడా కుళ్ళుకునేలా పింక్ కలర్లో ఉన్నాయి. అప్పుడప్పుడే వస్తున్న బియర్డ్, షార్ప్ నోస్, చురుగ్గా చూస్తున్న కళ్ళు,
మాట్లాడుతుంటే అతని గొంతులో బేస్కి వణుకు వచ్చేస్తోంది. ఇందుకి తను కూడా ఎల్లో కలర్ టీషర్ట్, జీన్స్లో సన్నగా అంటే 6 ప్యాక్ బాడీ, టీషర్ట్ నుండి స్పష్టంగా కనిపిస్తోంది. అతని పెదాల మీద ఉన్న మీసకట్టు నూనూగు మీసాలతో చాలా అందంగా కనిపిస్తుంటే ఎందుకో తెలీదు అతన్ని చూస్తుంటే చూడాలనిపిస్తోంది. కానీ అతను అలా అరుస్తుంటే భయంతో బెదురు చూపులు చూస్తోంది ఇందు. ఇదంతా ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? వీళ్ళేం మాట్లాడుతున్నారు? అసలేం అర్థం కాలేదు ఆమెకి. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వింటావా? ఏం చెబుతారు? హేమాంష్, వింటావా వినవా అంటూ అరిచాడు రఘురాంగారు. ఇక అప్పటి వరకు అరిచిన బాబు సైలెంట్ అయిపోయి చెప్పండి అన్నాడు చాలా అసహనంగా. తను రాఘవంకుల్ కూతురు హైందవి. తన తల్లి చిన్నప్పుడే చనిపోయింది. మరో పెళ్లి చేసుకుంటే తల్లిలా చూస్తుంది, ఆడపిల్లకి తల్లి అవసరం ఉంటుంది అని అంకుల్ మరో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ రాక్షసి తనని రాచి రంపాన పెట్టి ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. రాఘవంకుల్ మన కుటుంబానికి ఎంత హెల్ప్ చేశారో నీకు తెలుసు. తన ఆస్తులన్నింటినీ అమ్మేసి నా బిజినెస్కి చాలా హెల్ప్ చేశారు. ఒకరోజు కాల్ చేసి ఒకే ఒక్క కోరిక అడిగాడు. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడు నాకు కాల్ చేయలేడు, నేను బిజీగా ఉంటానని. నేను కాల్ చేయాలి కానీ నేను కూడా ఎప్పుడు వాడికి చేయలేదు. ఎందుకంటే నా బిజీ లైఫ్లో వాడికి చేయడం కుదరలేదు. వాడు అడిగిన ఒకే ఒక్క కోరిక, రేయ్ పరిస్థితి ఇలా ఉంది, కూతుర్ని నీ కొడుక్కి పెళ్లి చేసుకోరా. నా కూతుర్ని చూస్తుంటే జాలిగా ఉంది, తనని చంపేస్తుందేమో అని భయంగా ఉంది. ఏ ముసలివాడికిచ్చో పెళ్లి చేస్తే నా కూతురి జీవితం అన్యాయం అవుతుందని బాధగా అడుగుతుంటే సాటి ఫ్రెండ్గా నేనేం సమాధానం చెప్పాలి? నాకు తెలిసి వాడికి హెల్ప్ చేయలేదు ఎప్పుడు. వాడు అడిగిన ఒకే ఒక్క హెల్ప్ ఇది. ఇది కూడా చేయకపోతే నేను ఫ్రెండ్ అని ఎవరు అనరు. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, తనకి ఒక జీవితాన్నివ్వు అనగానే అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న హేమాంష్ పెళ్ళి అనగానే షాక్ అయి లేచి నిలబడ్డాడు. బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.